హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. మన ఛానల్లో కథలు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా రాజానగరం అనే గ్రామంలో రాఘవేంద్ర అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. రాఘవేంద్ర చిన్న వ్యాపారస్తుడు. కాలానికి అనుగుణంగా పండ్లు, కూరగాయలు వంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. రాఘవేంద్ర భార్య సుభద్ర ఇంటి పనులతో పాటు రాఘవేంద్ర వ్యాపారంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది. రాఘవేంద్ర మరియు సుభద్ర దంపతులకు ఒక్కగానొక కూతురు రుక్మిణి. ప్రతిరోజులాగానే రాఘవేంద్ర పండ్ల బండితో మార్కెట్కు వెళ్తాడు. పండ్లమ్మ పండ్లు, తాజా తాజా పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు అంటూ ఆ రోజు పళ్ళన్నీ అమ్మేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఒకరోజు యథావిధిగా పండ్ల బండితో మార్కెట్కు వస్తాడు. కానీ ఆ రోజు రాఘవేంద్ర పండ్ల బండి పక్కనే వేరొకతను పండ్ల బండి పెట్టడం వలన ఆ రోజు వ్యాపారం పెద్దగా జరగదు. తెచ్చిన పండ్లన్నీ అమ్ముడవ్వవు. దాంతో చాలా దిగులుగా రాఘవేంద్ర తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. సుభద్రకు రాఘవేంద్ర జరిగిన విషయమంతా చెప్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? అసలే మనం రుక్మిణికి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు వ్యాపారం జరగకపోతే ఎలా అండి అని సుభద్ర బాధపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా రాఘవేంద్ర పండ్ల వ్యాపారం మానేస్తాడు. ఏం పని చేద్దామా అని ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆ గ్రామానికి నరసింహ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు. నరసింహ దిగులుగా కూర్చున్న రాఘవేంద్రని చూస్తాడు. నరసింహ పెద్ద మోసగాడు. కనిపించిన వారందరినీ ఏదో విధంగా మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. నరసింహ నేరుగా వెళ్ళి రాఘవేంద్ర పక్కన కూర్చుంటాడు. నరసింహ రాఘవేంద్రతో ఈ విధంగా మాట్లాడతాడు. ఏమండి, నా దగ్గర కొన్ని బంగారు మువ్వలు ఉన్నాయి. ఒక మువ్వ కేవలం 1000 రూపాయలు మాత్రమే. దీనిని మీరు కొనుక్కుంటారా? లేదండి, నాకేం వద్దు, నన్ను ఇబ్బంది పెట్టకండి. చూడండి, వీటిని నేను విదేశాల నుండి తెచ్చాను. దాంతో ఇవి నాకు చాలా తక్కువ ధరకు వచ్చాయి. మిమ్మల్ని చూస్తే ఏదో కష్టంలో ఉన్నట్లు దిగులుగా ఉన్నారు. అందుకే మీకు సహాయం చేద్దామని అడుగుతున్నాను. వీటిని మీరు బయట ఎక్కడ కొన్నా ఒక్కొక్కటి 2000 పైనే ఉంటుంది అని నరసింహ అనేసరికి రాఘవేంద్ర మనసులో అత్యాశ మొదలవుతుంది. వీటిని నేను తక్కువ ధరకు కొని బయట అమ్మితే నాకు రెట్టింపు లాభం వస్తుంది. ఆ డబ్బుతో నా కూతురు పెళ్లి చేయవచ్చు అని మనసులో అనుకుని నరసింహ ఇలా అంటాడు. ఇది నిజమైన బంగారమా లేక నకిలీదా అనేది నాకెలా తెలుస్తుంది? అయినా వీటిని కొనేంత డబ్బు నా దగ్గర ఇప్పుడు లేదు అని రాఘవేంద్ర అనేసరికి నరసింహ ఇలా అంటాడు. ఇదిగోండి, ఈ బంగారం అవ్వ తీసుకోండి. దీనిని మీరు షావుకార్ దగ్గరకు తీసుకెళ్ళి నిజమైనదో కాదో తెలుసుకోండి. నేను 4 రోజులలో మళ్ళీ వస్తాను. అప్పుడు మీకు ఎన్ని బంగారు మువ్వలు కావాలో అంత డబ్బు ఇచ్చి నా దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక బంగారు మువ్వని రాఘవేంద్రకి ఇచ్చి నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాఘవేంద్ర ఆ బంగారు మువ్వను బంగారు షాపు షావుకారికి చూపిస్తాడు. షావుకారు అది నిజమైన బంగారు మువ్వ అని, ఆ మువ్వకు 3000 నగదు ఇస్తానని అంటాడు. కానీ రాఘవేంద్ర ఆ బంగారు మువ్వను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. సుభద్రకు జరిగిన విషయం అంతా చెప్తాడు. అదంతా విన్న సుభద్ర ఇలా అంటుంది. ఇవేమీ వద్దండి, కష్టపడి ఎలాగోలాగా మనమే డబ్బు సంపాదించి రుక్మిణి పెళ్లి చిన్నగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా చేద్దాము అని సుభద్ర చెప్పినా వినకుండా రాఘవేంద్ర ఆ గ్రామాధికారి అయిన ముఖ్యు దగ్గరికి వెళ్ళి కొంత డబ్బుని అప్పుగా తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్తాడు. చెట్టు కింద నకిలీ బంగారు మువ్వలతో నరసింహ సిద్ధంగా ఉంటాడు. నరసింహతో రాఘవేంద్ర ఇలా అంటాడు. ఇదిగోండి, ఇది మొత్తం 2 లక్షల డబ్బు. వీటికి నాకు బంగారు మువ్వలు ఇవ్వండి అని రాఘవేంద్ర అనగానే నరసింహ గబగబా ఆ డబ్బు తీసుకుని ఆ నకిలీ బంగారు మువ్వలను రాఘవేంద్రకు ఇచ్చి వెళ్ళిపోతాడు. రాఘవేంద్ర వాటిని నిజమైన బంగారు మువ్వలు అనుకుని తీసుకెళ్లి బీరువాలో జాగ్రత్తగా పెడతాడు. అమ్మో, వీటిని వెంటనే అమ్మితే గ్రామస్తులకి అనుమానం వచ్చి నేను దొంగతనం చేశానేమో
అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత కొన్నిగా వీటిని అమ్మితే ఎలాంటి అనుమానం ఉండదు. అనుకుని వాటిని జాగ్రత్తగా దాస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు వాటిని అమ్ముదామని బీరువాలో ఉన్న బంగారు మువ్వలను తీస్తాడు. వాటిని చూసిన రాఘవేంద్ర ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అవి నకిలీ బంగారు మువ్వలు అవ్వటం వలన నల్లగా మారిపోయి ఉంటాయి. అది చూసిన రాఘవేంద్ర బోరున ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో రాఘవేంద్ర భార్య సుభద్ర వస్తుంది. ఏమైందండి? ఏమైంది? ఇంతలా ఎందుకు బాధపడుతున్నారు? అని సుభద్ర అడిగేసరికి రాఘవేంద్ర జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ నరసింహ ముందు తెలివిగా బంగారు మువ్వను ఇచ్చి నన్ను నమ్మించాడు. ఆ తర్వాత నకిలీవి నాకు అమ్మి నన్ను మోసం చేశాడు సుభద్ర. అయ్యో, ఎంత పని చేశారండి. అయినా నేను చెప్తూనే ఉన్నా కదా, కష్టపడిన డబ్బే ఎప్పటికైనా నిలబడుతుంది. మీ అత్యాశ వల్ల ఎంత పని జరిగిందో చూడండి అని సుభద్ర చెప్పేసరికి రాఘవేంద్ర, అవును సుభద్ర, నువ్వు చెప్పింది నిజమే. అయినా అంతా అయిపోయిందండి. ఇప్పటికైనా కష్టపడిన డబ్బుతోనే జీవిద్దాం అని సుభద్ర రాఘవేంద్రకు నచ్చచెప్పి ఊరట కలిగిస్తుంది. రాఘవేంద్ర మరియు సుభద్రల ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.